వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయంకర్ నేడు జయంతి. తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని, ఆయన దృఢ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిది. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి జయశంకర్ సార్. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి సంకల్ప బలం, రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి అంచెలంచెలుగా ఆశయ ఆలోచనలకు పదును పెడుతూ రాష్ట్ర సాధనకు ఆయువు పట్టు అయ్యారు. అందరి హృదయాలలో నిలిచారు. అలాంటి మహోన్నత వ్యక్తి గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తపల్లి జయశంకర్ వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట అనే గ్రామంలో తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావు గారు అనే పుణ్య దంపతులకు 6 ఆగస్టు 1934న జన్మించారు. ఆయనకు 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. జయశంకర్ తల్లిదండ్రులకు 2వ సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యమున్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థిక శాస్త్రంలో PhD పట్టా పొంది ప్రిన్సిపల్ గా, రిజిస్ట్రార్ గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ, గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాట్లో కె చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. బైనారస్ అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PhD చేశారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్లోని CKM కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేశారు. 1979 నుండి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా, 1982 నుంచి 1991 వరకు సిఫెల్ రిజిస్ట్రార్ గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్సిటీకి ఉపకులపతిగా పనిచేశారు. అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తి పట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఆ కాలంలో ఆయన CKM కళాశాలకు ప్రిన్సిపల్ గా పనిచేశారు. CKM కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేది. విప్లవ కవి వరవరరావు లాంటి వాళ్ళు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ గడ్డు రోజులో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుండి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్పస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకుడిని విద్యార్థులు గుర్తు పెట్టుకోవటం సర్వసాధారణమే, కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తు పెట్టుకుని పేరు పెట్టి పిలవటం ఒక జయశంకర్కే సాధ్యం. జయశంకర్ సార్ విద్యార్థుల్లో అనేక మంది దేశ విదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో KU మాజీ ప్రొఫెసర్ N లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ K సీతారామరావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్ సార్. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1952లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ, గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954లో ఫజల్ అలీ కమిషన్ కు నివేదిక ఇచ్చారు. KCR కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. అబ్ తో ఏక్ హీ
ఖాయిష్ హై ఓ తెలంగాణ దేఖ్నా ఔర్ మర్జానా అని అనేవాడు. విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన, తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుండి అమెరికా దాకా వ్యాప్తి చేయటంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుండే తెలంగాణ ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుండే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ముల్కి ఉద్యమంలోకి ఉరికి ఆనాటి నుండి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్ఆర్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహానీయుడు. తెలంగాణ డిమాండ్ను 1969 నుండి సునిశ్చితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతిరోజు రచనలు చేశాడు. తెలంగాణలోని ప్రతి పల్లె ఆయన మాటతో పోరాట గుప్త అందుకుంది. ఆయన తిరగని ప్రాంతమంటూ లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణ నినాదాన్ని వినిపించిన పోరాటశీలి. ఉస్మానియా విద్యార్థుల గురించి, ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది. అందరికీ ఉస్మానియా యూనివర్సిటీ అంటే చెట్లు కనిపిస్తాయి. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్ళ ముందే కదులుతూ కనిపిస్తారు. వారు గుర్తుకొస్తే దుఃఖం వస్తుంది అనేవారు. అయితే 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? వాళ్లకు మరణం లేదు. అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని వారి శవాలపై ప్రయాణం చేసిన రాజకీయ నాయకులకు వాళ్ళ ఉసురు తగలకుండా పోతుందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష గురించి మా వనరులు మాకున్నాయి, మా వనరులపై మాకు అధికారం కావాలి, యాచక దశ నుండి శాసక దశకు తెలంగాణ రావాలి, మా తెలంగాణ మాకు కావాలి అనేవారు. ఆయన ఎన్నో రచనలు కూడా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. తెలంగాణలో ఏం జరుగుతుంది, వక్రీకరణలు, వాస్తవాలు తల్లడిల్లుతున్న తెలంగాణ అనే రచనలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి